కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి కూడా భేటీలో పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించి కీలక అంశాలపై అమిత్ షా చర్చిస్తున్నారు. మధ్యాహ్నం ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. కాసేపటి క్రితమే మోదీతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేంద్ర పెద్దలతో వరుస భేటీలు అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష్, శ్వేత 11:30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఆయనతో భేటీ అయ్యారు. ముఖ్యంగా విభజన సమస్యలపైన కేంద్ర హోంమంత్రితో చర్చిస్తున్నట్లుగా కూడా సమాచారం. అమిత్ షా కేంద్ర హోంమంత్రి కాకుండా కోఆర్డినేషన్ మినిస్టర్ కూడా కాబట్టి అన్ని మంత్రిత్వ శాఖలను కూడా సమన్వయం చేసే మినిస్టర్ కాబట్టి ఆయనను కలుస్తున్నారు. ముఖ్యంగా అధికారుల కేటాయింపుకు సంబంధించిన విషయం పైన ఈ భేటీలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణలో ఇటు ఐఏఎస్లు ఐపీఎస్ల యొక్క కొరత అనేది కూడా ఉంది. సెంట్రల్ డిప్యుటేషన్ నుంచి చాలామంది అధికారులను రాష్ట్ర సర్వీస్కి కూడా తెప్పించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంది. వాటికి సంబంధించిన విషయం పైన కూడా కేంద్ర హోంమంత్రితో కూడా చర్చిస్తున్నట్లుగా కూడా సమాచారం. ఇటు కొత్తగా కేటాయింపుల విషయంలో కానీ, అదేవిధంగా తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వెనుకబడిన జిల్లాలకు నిధులు, అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఆధునికీకరణ కోసం కేంద్ర హోంశాఖ నుంచి అందాల్సిన నిధులు, వీటన్నిటిపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇటు కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటు ఎలక్షన్ కోడ్ అనేది కూడా వచ్చింది. పరిపాలనపై పూర్తిగా దృష్టి పెట్టడం అనేది కూడా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఇక వరుస భేటీలు అనేవి కూడా జరుగుతున్నాయి. గత పర్యటనలో కొంతమంది మంత్రులను కలిశారు. ఈ పర్యటనలో మరికొంతమంది మంత్రులను కలుస్తున్నారు. మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలుస్తారు. ఇటు విభజన సమస్యలతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలపైనే ఆధారపడి పర్యటన అనేది కూడా కొనసాగుతుంది. ఇటు కేంద్ర బడ్జెట్ అనేది కూడా ప్రకటించిన తర్వాత కేంద్ర బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కావాల్సినంత సహాయం చేయమని చెప్పేసి కూడా కోరనున్నట్లుగా కూడా సమాచారం. అయితే తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా సమైక్య స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న పెండింగ్ అంశాలను కూడా త్వరగా క్లియర్ చేయాలి, నిధులన్నిటి కూడా కేటాయించాలని చెప్పేసి కూడా కోరనున్నట్లుగా సమాచారం. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ తెలంగాణ భవన్ నిర్మాణానికి కావాల్సిన అనుమతులు వీటన్నిటిపైన కూడా తొందరగా క్లియరెన్స్ అనేది కూడా ఇప్పించాల్సిందిగా కూడా కేంద్ర హోంమంత్రిని విజ్ఞప్తి చేస్తున్నట్లుగా సమాచారం. సో ఈ నేపథ్యంలో కొన్ని రిప్రజెంటేషన్స్ అనేవి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర హోంమంత్రికి ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.